హే పీపుల్, నేను బిందు. సో ఈ వీడియో వచ్చేసి జనవరి 2 గీతమ్మ పర్ఫార్మెన్స్ అయిన నెక్స్ట్ డే మేము ఎర్లీ మార్నింగే లేచాము. ఎర్లీ మార్నింగ్ లేచి మేమున్న హోటల్ నుంచి పక్కన మిరాయి బీచ్ అని చెప్పి ఉంటుంది, అక్కడికి వెళ్ళామన్నమాట. పక్కనే 2 కిలోమీటర్స్. సో ఆటోలో ఎర్లీ మార్నింగే వెళ్ళాము. సో అక్కడ నుంచి యాక్చువల్లీ వాటర్ మెట్రో కోసం నిన్న నేను అప్లోడ్ చేశాను వీడియో ఉంది కదా, వాటర్ మెట్రో. ఆ వాటర్ మెట్రో కోసం అని వెళ్తే అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే వాటర్ మెట్రో అనేది నార్మల్, అది కూడా వెళ్ళొచ్చు, ఇలా బోట్ ఉంటుంది అని చెప్పన్నారు. సో ఈ బోట్ వచ్చేసి పర్ పర్సన్ 500 తీసుకున్నారు. 500లో సో వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం తీసుకెళ్తారు. మా అక్కికి ఏం తీసుకోలేదు, నాకు గీతమ్మకి బావకి 1500 తీసుకున్నారు. 3-4 అవర్స్ మొత్తం ఫోర్ట్కి వచ్చి వరకు తీసుకెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూపించి మనని మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చి డ్రాప్ చేస్తారు. సో ఆ డే అక్కడ పాటలు పాడుతున్న అతను వాళ్ళ పాటలు పాడి మనని అలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ పక్కన ఉన్న బోట్స్ అనమాట. ఆ బిల్డింగ్స్ వచ్చేసి అక్కడ యాక్టర్స్ వాళ్ళు ఉంటారు అని చెప్పాడు. ఇది ఒక ఐలాండ్, విపిన్ ఐలాండ్ అని చెప్పి నేను నిన్న చెప్పినట్టు వాటర్ మెట్రోలో మేము విపిన్ ఐలాండ్ వెళ్ళామని చెప్పాను కదా. సో ఓన్లీ ఆ విపిన్ ఐలాండ్ ఆ పీపుల్ ఉంటారంట. వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్న బోట్స్ యూజ్ చేసుకొని వర్క్స్కి వెళ్తుంటారంట. అండ్ ఆల్సో ఇక్కడ ఈ రివర్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ బోట్ రివర్ అంటే నది సముద్రం ఒక దగ్గరే కలుస్తాయి అనమాట. ఒక ప్లేస్ ఉంటుంది పర్టికులర్గా, ఆ ప్లేస్ దగ్గర కలుస్తుంది. మనకు బోటు కాసేపు నార్మల్గా నదిలో వెళ్తున్నప్పుడు ఏం షేక్ అవ్వకుండా అలా వెళ్తుంటుంది. ఒక సర్టెన్ పాయింట్ దగ్గర బోట్ ఇలా ఊగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు ఊగుతుందంటే అక్కడ నుంచి సముద్ర పల్లలు స్టార్ట్ అవుతాయి. సో బోట్ కొంచెం అలా ఇలా కదులుతూ ఉంటుంది. ఇది వచ్చేసి అక్కడ చైనీస్ ఫిషింగ్ నెట్ అని చెప్పన్నారు. సో ఇది వాళ్ళు పెద్ద వల వేసి ఇక్కడ ఫిషింగ్ అనేది చేస్తుంటారంట. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమీ చేయట్లేదు, ఏం ఫిషెస్ ఏం లేవు నేను చూసినప్పుడు అయితే. సో అలా కొన్ని ర్యాండమ్ క్లిప్స్ అనేవి తీసుకున్నాను. సో మేము అక్కడ ఫోర్ట్కి వచ్చికి రీచ్ అయిపోయాక అక్కడ నుంచి వాళ్ళు మమ్మల్ని అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నిటికీ తీసుకెళ్తూ ఉంటారు. ముందు ఇది ఫోర్ట్కి వచ్చి ఇప్పుడు వాటర్ మెట్రో ఎక్కి మనం వస్తే ఇక్కడ డైరెక్ట్ ఫోర్ట్కి వచ్చి ఈ స్టేషన్ దగ్గరికి వచ్చేస్తాము. ఇది వచ్చేసి వాస్కోడి గామా సమాధి మనకి కనిపెట్టిన ఆయన ఇక్కడికి వచ్చి ఆగిపోయాడంటే ఇక్కడ దాకా కనుక్కున్నాడు. అమెరికా నుంచి ఇది కనుక్కొని ఇక్కడ వచ్చి ఆగారంట. ఇది సో అక్కడ కాసేపు ఎక్కువ చర్చెసే ఉన్నాయి నేను చూసినంతవరకు అయితే. చర్చెస్ అన్నీ చూసాక ఇంకా పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి గీతమ్మ అక్కిని బీచ్ దగ్గర తీసుకొచ్చాం. కానీ ఆ బీచ్లో వాటర్ అస్సలు అంటే అక్కడ ప్లేస్ కొంచెం నీట్గా ఏం లేదు. వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వలేదు నేను. వాళ్ళు వెళ్తా అంటున్నారు ఆడుకోవడానికి, కానీ నేను అలో చేయలేదు. అసలు ఆ వాటర్ నీట్గా లేవు. అండ్ చాలా అలలు కొంచెం ఎక్కువగా వస్తున్నాయి, ఇసుక చాలా గుచ్చుకుంటుంది మళ్ళీ. అండ్ డ్రెస్సెస్ కూడా తెచ్చుకోలేదు. తెలీదు నాకు బీచ్ అని. ఓన్లీ నది మీద బోట్లో వెళ్తాము, ఫోర్ట్కి వచ్చి వెళ్తాము, అక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసుకొని ఫుడ్ తినేసి కొంచెం చూసి వచ్చేస్తాం అనుకొని అన్నాను. బీచ్కి అని చెప్పంటే ఎక్స్ట్రా క్లాతింగ్ అది తీసుకునే వాళ్ళం, ఏం తీసుకోలేదు అని చెప్పి ఇంకా వాళ్ళని లోపలికి వెళ్ళలేదు. ఆ ఫోర్ట్కి వచ్చి ఆ బీచ్ చుట్టూ అన్ని ఫిషెస్, అన్ని రకాల ఫిషెస్. నేనైతే ఫిషెస్ తినను, కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయని చెప్పి. యాక్చువల్లీ నాకు రా ఫిషెస్ ఇట్లా ఫిషెస్ని చూడడం అంటే ఇష్టం అనమాట. అందుకని చెప్పి ఆ ఫిషెస్ని కొంచెం అట్లా వీడియో తీసుకున్నాను. ఇవన్నీ ఎప్పటివో కట్టడాలు అని చెప్పి అతను చెప్తున్నాడు. ఆ స్పిన్ వాల్ ఇది కూడా బ్రిటిష్ టైం బిల్డింగ్ అని చెప్పాడు. అన్ని బోట్సే, ఎటు చూసినా. ఇంకా అది ఫోర్ట్ ఏరియా కాబట్టి ఎటు చూసినా బోట్సే ఉంటాయి. మనకి ఎక్కడి నుంచో వచ్చే సరుకు అవన్నీ కూడా బోట్స్ ద్వారా వచ్చి అక్కడ ఇదవుతాయి అని చెప్పన్నారు. అక్కడ ఫోర్ట్కి సంబంధించిన పోలీస్ కూడా ఉంటారు. అండ్ వాళ్ళని ఏదో పేరు చెప్పాడు, మర్చిపోయాను నేను. ఎప్పుడో జనవరి 2 వీడియో, సో అలా మర్చిపోయాను. ఇంకా మేము అక్కడ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా అన్ని రిటర్న్లో మళ్ళీ ఏవేవి సేమ్ ఈ బోట్స్ ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా అంటే అట్లా సముద్రంలో నదిలో కలిపి మమ్మల్ని ఒక రౌండ్ వేసాడు అంతే. మొత్తం ఈ రౌండ్ దానికి 3 అవర్స్ పట్టింది.
ఇదేంటో నాకు గుర్తులేదు. లాస్ట్లో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం అతని సాంగ్స్ పాడుతుంటే వీళ్ళందరూ డాన్స్ బాగా వేస్తున్నారని చెప్పేసి నేను అలా కొన్ని క్లిప్స్ పెట్టాను. వాళ్ళని అడిగే తీశాను. ఇది అప్పట్లో రాజు కట్టించారంట ఈ బిల్డింగ్, చాలా ఇయర్స్ బ్యాక్ దంట. బాగుందని చెప్పి తీశాను వీడియో. ఇక్కడ మూవీ షూటింగ్స్ జరుగుతుంటాయి, అంటే ఏవైనా చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి ఈ పార్క్లో. సో అలా మా ఫస్ట్ డే అలా గడిచింది. ఆఫ్టర్నూన్ వరకు అక్కడే తిరిగేసి తర్వాత వాటర్ మెట్రోకి వెళ్ళి ఈవినింగ్ ఇంకా మేము రూమ్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లూలు మాల్కి వెళ్ళాము. ఆ లూలు మాల్ వీడియో నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. అండ్ ఇది బోట్, ఇది ఫుల్, ఈ బోట్ కనుక ఫుల్ అయితే అది చాలా కిందకి వెళ్తుందంట. సో ఇవన్నీ బోట్స్ అక్కడ. సో నేను క్లియర్గా వీడియోస్ తీయలేదు, బట్ బాగానే ఉంది. కానీ అంత పిల్లలు ఎంజాయ్ చేసేలాగైతే ఏమీ లేదు, కానీ బట్ మనం కొత్తగా ఉంటాయి కాబట్టి తెలుసుకోవడానికి ఒక్కసారి చూడొచ్చు. నాకు తెలిసి అయితే, నా ఒపీనియన్ అయితే ఒకసారి వెళ్ళొచ్చు, ఎక్కువసార్లు ఏమో కష్టం. సో ఇది నా వీడియో. ప్లీజ్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.